హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య అయితే నేను వీడియో అయితే పెట్టలేకపోయాను, ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల వీడియో పెట్టలేకపోయానండి. ఇదేంటి ఇది ఇలా దేవాలయం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదేనండి ఈరోజు స్పెషల్. ఏంటంటే మా ఊర్లో అయితే మొన్న సండే నాడు హనుమ జయంతి చేశామండి. ఆ హనుమ జయంతి నాడు జరిగిన వేడుకలు అన్నమాట. ఇంకా ఆ రోజు పొద్దున్న అయితే దేవాలయం అంతా బాగా అలంకరించిన తర్వాత స్వామివారికి అయితే అభిషేకం ఉంది అనేసి అయితే చెప్పారు. అలాగే అందరూ కూడా అభిషేకానికి వచ్చామండి. ఇక్కడ అభిషేకం అయితే పూర్తయింది. అభిషేకం వీడియో అయితే లాస్ట్ వీడియో పెట్టాను కదండి. ఈ రోజైతే అభిషేకం వీడియో అయితే పెట్టలేదు. కానీ ఇక్కడ చూడండి, మా ఊర్లో ఉన్న అందరూ వచ్చారండి. ఇంకా వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చారనమాట. మా ఊరంతా చాలా సందడిగా ఉండింది. మా ఊర్లో అయితే హనుమ జయంతి చాలా బాగా చేస్తారండి, చాలా వేడుకగా కూడా చేస్తారు. మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రండి మా ఊరికి ఇంకొక ఏడాదికి. ఈ సంవత్సరం అయితే జనాలు అయితే చాలామంది చేరారండి. చాలా వేడుకగా ఉంది అనేసి అయితే చెప్పాలి. ఇంకా తీర్థ ప్రసాదం అంతా తీసుకున్న తర్వాత అయితే మాకైతే అన్నదానం ఉండింది. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ తర్వాత వద్దాం అనేసి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడి దాకా అయితే పొద్దున్న వీడియో అయితే రాత్రికి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంక ఇదైతే రాత్రి వీడియో అన్నమాట, రాత్రి తీసుకున్నది. ఇక్కడ వేసింది అయితే ఇంకా ఆంజనేయ స్వామి కటౌట్ అన్నమాట. ఇంకా దేవాలయం ముందు చాలా బాగా వేపించారు. ఇంకా మా ఊరు రచ్చ దగ్గర అయితే ఇలా వాల్పేపర్ కూడా వేపించారండి. ఇంకా మా దేవాలయం అయితే నీట్గా డెకరేషన్ చేశారు లైటింగ్స్తో. చూడడానికైతే చాలా బాగుండిందనే చెప్పాలి. ఇంక ఇక్కడ నుండి వెళ్ళినాక మేలి దీపం అయితే ఎత్తారు కదండి. ఆ మేలి దీపం ఎత్తేదానికి తయారు చేస్తున్నట్టుగానే మా దేవాలయం ముందు దీపారాధన అయితే చేస్తామండి మేము. ఇంకా అందరూ దీపారాధన అయితే చేసాము. ఇంకా అలాగే మేలు దీపం ఎత్తడానికి ఒకరు ఉంటారు కదండి, వాళ్ళని అయితే పిలుచుకొచ్చేసి ఇంకా మేలు దీపం అయితే ఎత్తిస్తూ ఉన్నారు. ఇంకా మేళ తాళాలతో మేలు దీపం అయితే ఎత్తిచ్చారన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, మేలు దీపం అయితే పైకెత్తి అక్కడ పెడతారండి. అక్కడ పెట్టిన తర్వాత అయితే అందరూ చప్పట్లు అయితే కొడతారనమాట. ఇంకా సీతారాములను అయితే ఊరేగిస్తారు. మా ఊర్లో మెరవని చేస్తారండి. ఇంకా సీతారాముని మెరవని చేసేదానికి ఇక్కడ పెట్టారు. ఇంకా ఈ దేవుళ్ళకంతా అలంకరణ చేసి తర్వాత మెరవని చేస్తారనమాట. ఇంకా దేవాలయం అంతా ఒకసారి చూసుకొస్తామనేసి అయితే లోపలికి వెళ్ళి చూసుకొచ్చాను. ఇంక ఇక్కడ చూడండి, దీపారాధన చేస్తామనేసి అయితే చెప్పాం కదండి. ఇంక ఇక్కడ అదే అప్పుడు చేసిన దీపారాధన అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా అందరూ లోపలికి వెళ్ళి ఒకసారి దేవుని దర్శించుకొని తర్వాత వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అన్నదానం ఉంటుంది అనేసి అయితే చెప్పాను కదండి. పొద్దున్నను ఉంటుంది, రాత్రిను ఉంటుందండి. ఇంకా అందరూ దేవుని దర్శించుకున్న తర్వాత అయితే అన్నదానానికి వెళ్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే గజస్తంభం దగ్గర దీపారాధన చేస్తూ ఉన్నారు అందరూను. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి కదండి, ఆ పాదాల దగ్గర అయితే దీపారాధన చేస్తారు. ఇంకా లోపల అయితే నూనె అంతా చిందిపోతుంది అనేసి అయితే ఇక్కడ చేస్తారండి స్వామివారి పాదాల దగ్గర. ఇంకా ఇక్కడ నుండి మా దేవుని ఊరేగింపు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఇంకా చాలా బాగా చేస్తారు మా ఊర్లో అయితే. ఇంక ఇక్కడ ఉన్నదైతే సీతారాములు అండి, కింద ఉన్నదైతే మా ఆంజనేయ స్వామి. ఇక్కడ ఉన్నది చూడండి పక్కన ఆంజనేయ స్వామి. మా ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఇంకా ఫస్ట్ ఊరేగింపుకి ఎత్తి పెట్టిన తర్వాత అయితే దేవునికి హారతి తీస్తారు కదండి, అందుకే ఇక్కడ హారతి తీస్తూ ఉన్నారు. ఇంకా పల్లకి అయితే చాలా బాగా కట్టారండి. ఇంకా చాలా బాగుంది. ఇంకా మా ఊర్లో పల్లకి అంటే చెప్పలేం కదండి. ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతా డ్యాన్స్ చేసుకొని ఇంకా ఊరేగింపు చేస్తారన్నమాట. ఇంకా దాంతోపాటు మా ఊర్లో అయితే పటాకీలండి, బాణసంచారాలు అయితే చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది.
పటాకీలు అయితే చాలా బాగా అంటిస్తారు. ఇంకా పిల్లవాళ్ళకైతే చేతులకి అదేందో సురుసురు బాణాలు అంటారు కదండి, అవైతే ఇచ్చి వాటితో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఊరంతా లైటింగ్స్, ఊరంతా చుట్టాలు చాలా బాగుండిందండి చూడడానికి అయితే. ఇక్కడ చూడండి పిల్లవాళ్ళంతా ఇలా చూసి బాణాలు వేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఇంకా పల్లకి ముందు వెళ్తూ ఉన్నారనమాట. మా ఊర్లో ఏదన్నా పల్లకి చేయాలన్నా దేవుని ముందు డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారు. ఇటు చూడండి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళంతా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా మా పల్లకి అయితే ఇలా ఉండింది. మా సీతారాముల స్వాములు అయితే ఇలా ఉన్నారండి. చాలా మహిమ గల దేవస్థానం అండి ఇది. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చి దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.